హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పసుపు ఉప్పుతో కడిగి పెట్టుకున్న చికెన్ను తీసుకోవాలి. ఇందులో తగినంత సాల్టు, 1 టేబుల్ స్పూన్ పసుపు, మన టేస్ట్‌కు తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్ నీసు స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఎర్ర గోంగూర ఆకులు, పచ్చిమిర్చి, కాస్త ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఈ గోంగూర చికెన్‌కి ఎర్ర గోంగూర వాడితే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూర పేస్ట్‌ని పక్కకు పెట్టుకుందాం. తరువాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 లవంగాలు, ఒక చెక్క వేసుకొని వేయించుకోవాలి. ఇందులో ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్‌లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్‌గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు చికెన్‌ను ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇందులో ఒక చిటికెడు చికెన్ మసాలాని యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇంకా మనం ముందుగా తయారు చేసుకున్న గోంగూర పేస్ట్‌ను వేసి బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గించుకోండి. ఇప్పుడు మూత తీసి మనం కాస్త వాటర్‌ని వేసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకోండి. ఈ విధంగా బాగా ఉడికాక ఇందులో కాస్త ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని కలిపి ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి ఉంచండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ. ఈ గోంగూర చికెన్‌కి కాంబినేషన్ చపాతీ, రైస్, సంగటి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.